పాడు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంతో ప్రారంభమైన ఈ మహాయజ్ఞం నేటితో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అధికారం కంటే అనురాగానికే ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామంలోని వృద్ధులను, ఆడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. పరిపాలన ఏసీ గదుల్లో కాకుండా గ్రామాల్లో రచ్చబండల వద్దే అంటూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వ్యవసాయ భూముల సమస్యలపై అప్పటికప్పుడే పరిష్కారం చూపుతున్నారు. ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు అనే కార్యక్రమంతో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పల్లెబాట పట్టారు. గ్రామాభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారం కోసమే తాను ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. సత్వర న్యాయం జరిగేలా చూడడానికి ఈ కార్యక్రమం మంది వేదిక అవుతుందన్నారు. ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమంలో భాగంగా 25వ రోజు మల్లాది గ్రామంలో పర్యటించారు. మల్లాది రైతులు తమ గ్రామంలోని 150 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నో ఏళ్లుగా వాటినే నమ్ముకుని ఉన్నామని, తమ భూములను తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. మల్లాది గ్రామస్తులు ఇచ్చిన మాట ప్రకారం అదే రోజు వెంటనే సీఎం చంద్రబాబును కలిశారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. మల్లాది రైతుల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రెవెన్యూ మంత్రితో చర్చించి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. తప్పక న్యాయం జరుగుతుందని మల్లాది గ్రామ రైతులకు భరోసా ఇచ్చారు ఆయన. పెన్షన్లు, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు భరోసాను కల్పిస్తున్నారు. పదవి అంటే అధికారం కాదు, ప్రజల కష్టాలను తీర్చే ఒక బాధ్యతగా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజంతో, సమస్య వింటే పరిష్కరించే తత్వంతో నిర్లక్ష్యం వహించే అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఎంఆర్ఓ లాగిన్ వచ్చింది. ఆర్డీఓ గారితోనో కలెక్టర్ గారితోనో పని లేదు, ఎంఆర్ఓ గారు చేయొచ్చు, ముందు విఆర్ఓ చేయాలి. సామాన్యుడికి న్యాయం జరిగేలా చూస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారికి తక్షణ సహాయం అందిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయాన్ని అందిస్తూ ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. 100 రోజుల లక్ష్యంలో సగం దూరం విజయవంతంగా పూర్తి చేసిన ఈ స్ఫూర్తి మిగిలిన 50 రోజుల్లో మరిన్ని గ్రామాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న మా ప్రవీణులకు 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ టీం భాష్యం అండ్ ఐటీడీపీ పెదకూరపాడు.